హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైఫ్ విత్ లక్ష్మి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నా ప్రీవియస్ వ్లాగ్కి మీ అందరు చూపించిన లవ్ అండ్ సపోర్ట్కి 3.6K వ్యూస్ అయితే వచ్చాయి యూట్యూబ్లో. నన్ను చాలామంది కొన్ని డౌట్స్ అడిగారు, ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, రూమ్స్ బడ్జెట్లో ఎక్కడ బాగుంటాయి, ట్రైన్ డీటెయిల్స్ అవన్నీ అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. యాజ్ యూజువల్గా నా జర్నీ స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి 6:30కి బయలుదేరి బాబాయ్ హోటల్కి అయితే వచ్చేసాను. ఇక్కడైతే నా ఫేవరెట్ మసాలా దోశ అయితే తినేసి విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాను. నా ట్రైన్ వచ్చేసి గయా ఎక్స్ప్రెస్ 8:40. విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాము. మాది గయా ఎక్స్ప్రెస్. మా ట్రైన్ వచ్చేసి 8:40కి చెన్నై వెళ్తాం. నైట్ చెన్నైలో ట్రైన్ ఎక్కుతాం. మళ్ళీ మార్నింగ్ తిరువారూరులో వెళ్తాం. అక్కడి నుంచి మళ్ళీ ప్యాసింజర్లో నాగపట్నం వెళ్తాం. మ్యాక్సిమం మీరైతే ఈ గయా ఎక్స్ప్రెస్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే ట్రైన్ అస్సలు క్లీన్గా లేదు. అది చూసిన వెంటనే నాకైతే వామ్మో అనిపించింది. కానీ థర్డ్ క్లాస్ ఏసీ కాబట్టి బతికిపోయాం. అదే స్లీపర్ అయి ఉంటే మాత్రం నిజంగా నరకం చూసే వాళ్ళం అనిపించింది నాకైతే. మీరు మాత్రం ఈ గయా ఎక్స్ప్రెస్ని అవాయిడ్ చేయండి, చాలా క్లీన్గా ఉంది ట్రైన్ అయితే. మ్యాక్సిమం పినాకిని ఆర్ పూరి ఆర్ కోరమండల్ ఎక్స్ప్రెస్కి చేయించుకోండి. నేను ఇంకా విజయవాడ నుంచి చెన్నైకి వెళ్ళే ఇంకా ఏం ట్రైన్స్ ఉన్నాయో అవి కూడా డీటెయిల్స్ మెన్షన్ చేశాను. కోరమండల్ ఎక్స్ప్రెస్, పినాకిని ఎక్స్ప్రెస్, జనశతాబ్ది ఎక్స్ప్రెస్ కూడా. అండ్ ట్రైన్ ఛార్జెస్ వచ్చేసి ఈచ్ పర్సన్ స్లీపర్ అయితే 1000 పడింది ఈచ్ పర్సన్కి వెళ్ళి రావడానికి. అండ్ థర్డ్ క్లాస్ ఏసీ అయితే 2750 రూపీస్ పడిద్ది. అందరూ ఒక ట్రైన్ అయితే మేము మాత్రం విడిగా ఇంకా వేరే ట్రైన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఇక్కడైతే నేను ఏం చెప్తున్నానంటే అవుట్స్కట్స్లో ట్రైన్ ఆగింది. ఇంకొక 20 మినిట్స్లో చెన్నై సెంట్రల్కి అయితే వెళ్ళిపోతామని చెప్పారు. చెన్నై సెంట్రల్కి వచ్చాము. 4-5 అయింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళినాక క్యాబ్లు కానీ, బస్సులు కానీ, ఆటో కానీ. సో బయటకు వెళ్ళిన తర్వాత బస్సులు ఉంటాయి అండ్ క్యాబ్స్ కానీ ఆటోస్ ఉంటాయి. ఆటోస్ అయితే కొంచెం ఎక్కువగానే లూట్ చేస్తారు, 150 అలా తీసేసుకుంటారు. ప్లాట్ఫామ్ నెంబర్ 5లో ఉన్నాం, బయటకు వెళ్తున్నాం. ఇక్కడి నుంచి ఎగ్మోర్కి వెళ్ళాలి. అసలు చాలా తక్కువ డిస్టెన్స్ చెన్నై సెంట్రల్ నుంచి చెన్నై ఎగ్మోర్కి. జస్ట్ 2.3 కిలోమీటర్స్ అలా ఉంటుంది. 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు 150 అలా తీసుకుంటారు మన దగ్గర కావాలని చెప్పి. నుంచి కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ ఆటో స్టాండ్ అయితే ఉంది. ఇప్పుడు ఆటో స్టాండ్లో చెన్నై సెంట్రల్ నుంచి అక్కడి నుంచి చెన్నై ఎగ్మోర్ అయితే వెళ్తున్నాం. ఇంకా లగేజ్ మొత్తం చెన్నై ఎగ్మోర్ స్టేషన్లో పెట్టేసి చిన్నమావయ్య, చిన్నత్త అండ్ పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు. నేను, అమ్మమ్మ, సిద్ధు అండ్ క్రాంతి, జగదీష్ కలిసి ఎక్స్ప్రెస్ అవెన్యూ మాల్కి అయితే వచ్చాము. అమ్మమ్మకి ఎప్పటి నుంచో తీసుకెళ్దాం అనుకుంటున్నాం మాల్కి, కానీ విజయవాడలో అసలు కుదరట్లేదు. సరే ఇంకా అక్కడికి వెళ్ళినాక మా ట్రైన్ ఎలాగో నైట్ 9:30 కాబట్టి ఇంకా చాలా టైం ఉందని చెప్పి ఇంకా అలా తీసుకెళ్ళాను. నాకైతే మాల్కి వెళ్ళగానే 2 years బ్యాక్ నేను, హారిక, నవ్య, సిద్ధు అండ్ చిన్నమావయ్య ఈ మాల్కి వచ్చాము. జస్ట్ చూడటానికి వచ్చాము అప్పుడు. ఇప్పుడైతే KFC తిందామని చెప్పేసి ఇంకా వెళ్ళాము. లాస్ట్ టైం అయితే స్టార్ బక్స్ కూడా వెళ్దాం అనుకున్నా. అప్పుడు విజయవాడలో ఇంకా స్టార్ బక్స్ పెట్టలేదు కాబట్టి నాకైతే మాల్లోనే చాలా టైం స్పెండ్ చేయాలనిపించింది. ఇక్కడైతే నా ఫుడ్ రెడీ అవుతుంది. ఇప్పుడే KFCలో తీసుకున్నాము. ఇంకా ఫుడ్ కోర్ట్లో కూర్చొని తింటాము ఇప్పుడు వెళ్ళి. మాల్లో అయితే ఎక్కువసేపు కూడా ఏం లేము, జస్ట్ ఇంకా అలా తినేసి వెంటనే స్టార్ట్ అయిపోయాము. మాల్ బయటకు అయితే వచ్చేసాము. ఇంకా ఎగ్మోర్ స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం. ఇంకా వెంటనే బయట ఆటో స్టాండ్ ఉంది. ఇంకా ఆటోలో స్టేషన్కి అయితే వచ్చేసాం. టైం వచ్చేసి 9:30 అయింది. మా ట్రైన్ వచ్చేసి మన్నార్గుడి ఎక్స్ప్రెస్. తిరువారూరు దాకా ఈ ట్రైన్లో వెళ్తాం. రేపు మార్నింగ్ దిగుతాం తిరువారూరులో. అక్కడి నుంచి జరిగి ఆర్ ట్యాక్సీకి మేము నాగపట్నం వెళ్ళిపోతాం ఆర్ వెలాంగికి వెళ్ళిపోతాం. నెక్స్ట్ డే మార్నింగ్ మేము తిరువారూరు వెళ్ళే టైంకి తామరం నుంచి వచ్చే కరైకల్ ఎక్స్ప్రెస్ అక్కడ ఆగుందనమాట. నేను మా వాళ్ళందరూ ఆ ట్రైన్లో ఉన్నారు కదా, పెద్దత్తకి కాల్ చేసి అడిగాను ఎంతసేపు ఆగిద్దని. ఉంటుంది వచ్చేయండి అన్నారు. ఇంకా వెంటనే ఈ ట్రైన్ దిగేసి ప్లాట్ఫామ్ దాటి ఆ ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయాం నాగపట్నం. అసలు ట్రైన్ మొత్తం చూడండి ఎంతమంది జనాలు వచ్చారో, మొత్తం ట్రైన్ అంతా నిండిపోయింది.
ఇంకా అక్కడి నుంచి ఆటోలో అయితే వెళ్ళాము. ఇదైతే వెలంగిని బస్ స్టాప్‌కి ఆపోజిట్‌లో ఉంటది. ష్రైన్ బుకింగ్ అని చెప్పేసి. ఇంకా చాలా రష్‌గా ఉంది. మేము కూడా 2 అవర్స్ వెయిట్ చేసినాకే మాకు రూమ్స్ దొరికాయి. నాకైతే ఫస్ట్ డే ఏసీ రూమ్ దొరకలేదు. ఇంకా రూమ్స్ గురించి చాలామంది నన్ను అడిగారు కదా! వెలంగిని బస్ స్టాప్‌కెళ్ళగానే ఆపోజిట్‌లో ఉంటది ష్రైన్ బుకింగ్ చర్చ్ వాళ్ళ రూమ్స్ అవి. సో, రూమ్‌కి ఎంతమంది ఉండొచ్చని అడిగారు నన్ను. 4 మెంబర్స్ అయితే ఉండొచ్చు ఈచ్ రూమ్‌కి. ఇంకెక్కువ మంది ఉంటే 2, 3 రూమ్స్ తీసుకోమని చెప్తారు. రూమ్‌లో లగేజ్ అంతా పెట్టి ఫ్రెష్ అయ్యి ఫస్ట్ చర్చ్‌లోకి వెళ్ళి అక్కడి నుంచి బ్రేక్‌ఫాస్ట్ కోసం వెళ్తాం. బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి. ఇప్పుడు టైం 10 అయింది కాబట్టి చర్చ్‌లో ఇంగ్లీష్ ఆరాధన జరుగుతుంది. అనుకోకుండా నేను వెళ్ళిన హోటల్లోనే నా కజిన్స్ ఉన్నారనమాట. నేను బయట కూర్చొని తింటుంటే రా అని లోపలికి పిలిచారు. సరే వాళ్ళు ఉన్నారుగా అని చెప్పేసి నేను ఇంక అక్కడికెళ్ళి గీ రోస్ట్ అయితే చెప్పుకున్నాను. గీ రోస్ట్ దోస అయితే బావుంది. ఇదొచ్చేసి మార్కెట్ రోడ్‌లో హోటల్ మేరీస్ క్వీన్ అని ఉంటది చూడండి. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ బావుంటది. పెయిడ్ ప్రమోషన్ అసలు కాదు. నేను ఎప్పుడెళ్ళినా అక్కడే తింటాను. అన్ని హోటల్స్ ఉన్నా గానీ. అది అండ్ పారడైస్ హోటల్ అని ఇంకోటుంటది. బీచ్ వైపు. దానిలో కూడా అది కూడా చూపిస్తాను నేను వ్లాగ్‌లో. దానిలో కూడా ఫుడ్ బావుంటది. ఇంకా ఇక్కడైతే నేను ఒక ఆమ్లెట్ చెప్పుకున్నా. స్పైసీగా నాకు తినాలనిపించింది. గీ రోస్ట్ అసలు స్పైసీగా లేదు. చట్నీ కూడా స్పైసీగా లేదు. నాకేదైనా కారంగా తినాలనిపించింది. అందుకని చెప్పేసి ఎక్కువ స్పైసీగా ఉండాలని చెప్పి ఆమ్లెట్ అయితే ఆర్డర్ ఇచ్చి ఇక్కడ నా కజిన్ నా వ్లాగ్‌ని డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇంకా అక్కడి నుంచి అమ్మమ్మ నేను కలిసి చర్చ్‌లోకి అయితే వెళ్ళిపోయాం. మెయిన్ చర్చ్‌లోకి. కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి ఇంకా ఏసీ హాల్లోకి అయితే వచ్చాము. మెడిటేషన్ రూమ్‌కి. కొంచెం సేపు అక్కడ ప్రే చేసుకొని రూమ్‌కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మధ్యాహ్నం ఒక న్యాప్ వేసి ఈవినింగ్ అవ్వగానే నేను హారిక బీచ్‌కొచ్చే అలవాటు మాకుంది. సో, మేమిద్దరం కాదు ఈసారి అందరం కలిసి వచ్చాము బీచ్‌కి. ఇంకా అలా బీచ్ ఒడ్డున కూర్చొని బజ్జీలు తినేసి అండ్ చర్చ్ రోడ్‌లో చాట్ బావుంటది. నాకు చాట్ కూడా తినాలనిపించింది. ఇంకా చాట్ కూడా తిన్నాను. హారిక, పెద్ద మావయ్య, పెద్దత్త, నేను కలిసి హోటల్ మేరీ క్వీన్‌కి వచ్చాము డిన్నర్ చేయడానికి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మమ్మీ వాళ్ళు కార్‌లో వచ్చారు. ఇంకా నేను వెళ్ళి ఏసీ రూమ్ తీసుకొని వెజిటేబుల్స్ అవి తీసుకొని కార్‌లోనే రూమ్ వరకు వచ్చాననమాట. ఇక్కడైతే ఎలక్ట్రిక్ వెహికల్ పెట్టారనమాట. హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్‌కి ఫ్రీ అనమాట. చర్చ్ వాళ్ళు పెట్టారు. నేను మాత్రం మనీ ఇచ్చే వెళ్ళాను. ఇంకా అక్కడి నుంచి చర్చెస్ అన్నీ చూద్దామని చెప్పేసి వెళ్ళాము. గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మేము ఇంకో చర్చ్కి వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఈ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గర ఉయ్యాల కడితే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయిద్ది అని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. అండ్ ఇటు సైడ్ చూస్తే ఫ్యాన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు మోకాల మీద నడుచుకుంటూ వస్తారు. నేను ప్రీవియస్గా మెన్షన్ చేసిన ట్రీ అయితే ఇదే అనమాట. ఇక్కడ ఏంటంటే పిల్లలు పుట్టని వాళ్ళకి ఇలాగా ఉయ్యాల కడితే పిల్లలు పుడతారు అండ్ మ్యారేజెస్ అవ్వని వాళ్ళు పసుపు తాడు కడితే మ్యారేజెస్ అవుతాయి అని నమ్ముతారు. నేను ఇక్కడ క్యాండిల్స్ తీసుకొని వెలంగిని మాతకి మొక్కుకొని వెలిగించేసాను. క్యాండిల్స్ లైట్ చేశాను. అక్కడ ఎవరో మ్యారేజ్ చేసుకున్నారు. సో ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు చూపించే చర్చ్లో అయితే ఉంది కదా ఆ పిక్చరు, అతను కాళ్ళు లేని బాబు అనమాట. వెలంగిని మాత జీసస్ కోసం పాలు కోసం రోజు వచ్చి తన దగ్గర తీసుకొని వెళ్ళిద్దని ఏదో స్టోరీ ఉంది. నాకు ఐడియా లేదు. సో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి దీని గురించి. నా వెనకాల ఇసుక ఉంది కదా, చర్చ్ మెయిన్ చర్చ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు మోకాళ్ళ మీద నడిచి వస్తారు. వాళ్ళ మొక్కులన్నీ తీర్చుకుంటారు. అంటే మొక్కుకుంటారు, అవి జరిగితే తీర్చుకుంటారు, లేకపోతే అవి జరగాలని కూడా చేస్తారు. అలా మోకాళ్ళ మీద నడుచుకుంటూ వస్తారు ఇక్కడ వరకు. ఇప్పుడు ఏంటంటే ఈ చర్చ్ వాళ్ళు కొత్తగా ఒక వెహికల్స్ వేయించారు. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి, నడవాలి కదా ఇక్కడ వరకు, నడవలేని వాళ్ళందరికీ ఇలా ఫ్రీ వెహికల్స్ అని వేసారు.
వెన్స్డే వస్తే చాలా మేము రెడీ అయ్యి చర్చ్లోకి వెళ్తాం ఫస్ట్. నేను ఇంకా ఏసీ రూమ్ కోసం వెయిట్ చేస్తూ రెడీ అవ్వలేదు. వీళ్ళందరూ వెళ్ళేసి వచ్చారు చర్చ్కి. ఇంకా అందరం మీట్ అయ్యాం. బ్రేక్ఫాస్ట్ చేయడానికి హోటల్ మేరీ క్వీన్కి వచ్చాం. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే టైము 3 అయింది. నేను హారిక అయితే బీచ్కి వెళ్తున్నాం. దగ్గరున్న మెయిన్ బీచ్. హ్యాట్ కొన్నా ఇప్పుడే 150 రూపాయలంట. ఇంకా నైట్ అయితే మేము కాసేపు అందరం టైం స్పెండ్ చేద్దామని బీచ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ కూర్చొని కాసేపు మాట్లాడుకొని నేను, పెద్దత్త, పెద్ద మావయ్య, చోటు, హారిక, ఆంటీ, పండు వచ్చాము. ఇంక ఇక్కడ ఫిష్ ఆర్డర్ చేసుకొని తిన్నాము. వెళ్ళేదారిలో నేనైతే కొన్ని ఐస్ క్రీమ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ట్రెడిషనల్ వేలో రెడీ అయ్యి చర్చ్కి అయితే వెళ్ళిపోయాము. మా మమ్మీ ఇక్కడ కనిపించింది మీకు వీడియో మొత్తంలో. మేము ఉండే రూమ్స్ సెయింట్ పీటర్స్ పాల్స్ పిల్గ్రిమ్. చర్చ్కి వెళ్ళి ఫస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. మళ్ళీ హోటల్ మేరీ క్వీన్కి. అలా అయితే ట్రిప్లో 3rd డే నేను, పండు అండ్ హారిక వెళ్తున్నాం బీచ్కి. ఇంకా బీచ్కి వెళ్ళి కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. దాని తర్వాత ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వెళ్ళాం బయటికి. టూరిస్టర్స్ ఉన్నారు అనమాట. నా ట్రిప్ మొత్తంలో ఒక ఫేవరెట్ పార్ట్ ఉందంటే అది ఇదే. నేను హారిక ఎప్పుడు వచ్చినా ఈ స్ప్రింగ్ పొటాటో మాత్రం తినకుండా అసలు వెళ్ళాం. దీని కాస్ట్ వచ్చేసి అయితే ఈచ్ వన్ 50 రూపీస్ అనమాట. 2 తీసుకున్నాం ఇక్కడైతే మేము. బీచ్ రోడ్లో చిట్టినాడు హోటల్కి అయితే వచ్చాము కొట్టు పరోటా తినడానికి. ఈ డిష్ని అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా కొత్తగా అనిపించింది. నాకు టేస్ట్ కూడా చాలా నచ్చింది. టేస్ట్ అది చాలా బాగుంది. చికెన్ కొట్టు పరోటా చెప్పాను నేను ఆర్డర్. ఇంకా రూమ్కి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇక్కడ జీసస్ది స్టాచ్యూ ఉంటుంది కదా పెద్దది, సో అది చూద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. కొన్ని పిక్స్ దిగేసి చూసి వెళ్దామని చెప్పేసి వచ్చాము. గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే టైం వచ్చేసి 6:30 అయింది. హార్బర్కి వెళ్తున్నాం ఫిష్ అండ్ ప్రాన్స్ తీసుకోవడానికి. యాక్చువల్గా నాగపట్నం హార్బర్కి అయితే వెళ్దాం అనుకున్నాం. ఇంకా అన్ఫార్చునేట్గా వెలంగినిలోనే తీసుకోవాల్సి వచ్చింది. ఇది వచ్చేసి బీచ్ రోడ్లో చివరికి అటు సైడ్ అమ్ముతారు. ఇక్కడైతే చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. నేనైతే ఇంకా బీచ్ దగ్గరికి వచ్చి కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్నా. ఎర్లీ మార్నింగ్ బీచ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు అయితే కొన్నారనమాట ప్రాన్స్ అండ్ మార్నింగ్. నిన్న నైట్ వేటకెళ్ళి వచ్చిన బోట్లన్నీ తెచ్చి ఇక్కడ అమ్ముతారు ఫ్రెష్గా. కావాలంటే ఫిషెస్ అండ్ ప్రాన్స్, క్రాబ్స్ ఫ్రెష్ కావాలంటే మీరు కూడా ఇక్కడికి వచ్చి కొనుక్కోండి పొద్దున్న. ఇంకా మా మమ్మీ వాళ్ళు అవి క్లీన్ చేయించుకుంటూ వస్తుంటే నేను అమ్మమ్మ కార్లో కూర్చొని వెయిట్ చేశాను. నెక్స్ట్ అయితే ప్యారడైస్ హోటల్కి అయితే వచ్చాము. ఇక్కడ దోశ చాలా బాగుంది, టిఫిన్ బాగుండిద్ది. ఒకవేళ ఎవరన్నా రావాలనుకుంటే ట్రై చేయండి ప్యారడైస్ హోటల్. రిటర్న్ వెళ్ళేటప్పుడు మా అమ్మమ్మకి ఆయిల్ కావాలంటే ప్రేయర్ ఆయిల్ అవి కొందామని చెప్పేసి ఇంకా చర్చ్ ముందు అమ్ముతారు, ఇక్కడ తీసుకుందామని వచ్చాము. యాక్చువల్గా రూల్ ప్రకారం ఇట్లాగా గ్యాస్ స్టవ్ని రూమ్లో పెట్టి కుక్ చేయకూడదు. బట్ మేము తెలియకుండా తీసుకొచ్చి ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాం. నేనైతే ఇక్కడ లూజ్ ప్రాన్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నా ఫేవరెట్ డిష్ అనమాట. ఓకే, సీ ప్రాన్స్ కొంచెం టేస్ట్ ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ ప్రిపేర్ చేస్తాం. వార్డెన్స్ కానీ ఎవరైనా చూస్తే ఖచ్చితంగా ఫైన్ అయితే పే చేయించుకుంటారు. మేమైతే తెలియకుండా మేనేజ్ చేసాము. ఎందుకంటే వాళ్ళు అలౌట్ చేసిన ప్లేసెస్లో తిరగాలి అవన్నీ తీసుకొని. అలా ఎందుకు అని చెప్పేసి మేము ఇంకా రూమ్లోనే తెచ్చుకొని వాళ్ళకి తెలియకుండా వండుకున్నాం. రూమ్ అయితే వెకేట్ చేస్తున్నాం ఇప్పుడు. మేము రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసే టైంకి వర్షం అయితే పెద్దగా మొదలైంది. ఇంకా మాకు కారు ఉంది కాబట్టి మేము కారులోనే స్టార్ట్ అయిపోయాము. మా రిటర్న్ ట్రైన్ వచ్చేసి తిరువారూర్ రైల్వే స్టేషన్లో. వెలంగిని నుంచి ఒక 1/2 అవర్ ఉంటుంది.
సో ఇక్కడ రీచ్ అయిపోయాము. ఏమైందో తెలియదు కానీ నాకైతే ఫుల్ కోల్డ్ అండ్ బాడీ పెయిన్స్, హెడేక్ అండ్ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నా మొహం చూస్తే మీకు అర్థమైపోయిద్ది. ఇంకా నేను ఒక కాఫీ వేడిగా తాగి మా మమ్మీ వాళ్ళు నా కోసం ఫ్రూట్స్ కొని పంపించారనమాట. ఇక్కడ మా అమ్మమ్మతో చెప్తున్నా, నువ్వు నేను బ్లాక్ వేసాము అని చెప్పేసి. అండ్ ఇది కరైకాల్ ఎక్స్ప్రెస్. మా రిలేటివ్స్ అందరు దీనిలోనే ఉన్నారు. మా ట్రైన్ రావడానికి ఇంకొంచెం టైం పట్టిద్ది, వెయిట్ చేస్తున్నాం. సో మా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇది తిరువారూర్ రైల్వే స్టేషన్ నుంచి చెన్నై ఎగ్మోర్ దాకా వెళ్ళిద్ది. మార్నింగ్ అయితే చెన్నై రైల్వే స్టేషన్లో దిగేసాము. ఇప్పుడు మా నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి చెన్నై సెంట్రల్లో. ఎగ్మోర్ నుంచి చెన్నై సెంట్రల్కి అయితే వెళ్తున్నాం. ప్రైవేట్ కార్ మాట్లాడుకున్నాం. మా 6 మెంబర్స్కి 300 తీసుకున్నారు. ఇదే మా నెక్స్ట్ ట్రైన్, నవజీవన్ ఎక్స్ప్రెస్. నాకు ఈ ట్రైన్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. చాలా క్లీన్గా ఉంది. అండ్ నా బెర్త్ వచ్చేసి అప్పర్ బెర్త్ వచ్చింది నాకు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే మేము ట్రైన్ ఎక్కేసాము. ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వలేదు. మీరు కనుక చెన్నై నుంచి విజయవాడ వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ నవజీవన్ ఎక్స్ప్రెస్ బుక్ చేసుకోండి. చాలా బాగుంది ట్రైన్, నాకు బాగా నచ్చింది. క్లీనినెస్ విధంగా కానీ, ఏసీ మొత్తం అన్నీ చాలా బాగుంది. నేనైతే జర్నీని చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకు ఇలా గ్రీనరీ అంటే చాలా ఇష్టం అనమాట. చాలా పీస్ఫుల్గా అనిపించింది. మనసుకి చాలా రిలాక్సింగ్ అండ్ హాయిగా ఉంది. ఇంకా విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. ఈవినింగ్ 4కి అయితే విజయవాడ రీచ్ అయిపోయాము. ఇంకా మీకు వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమన్నా తెలుసుకోవాలన్నా నాకు కమెంట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్ గైస్.